స్తోత్ర వందనాలు కలుగును గాక. ఆయన సార్వభౌముడు, అధికారం కలిగిన వాడు. ఆయన యొక్క ప్రణాళిక గంభీరమైనది. ఆయనకి ఏమాత్రం కూడా అసాధ్యమైందంటూ ఏది కూడా లేదు. ఆయనే లోకములను కలుగజేసినవాడు, ఏలుచూ ఉండినవాడు, సర్వ ప్రాణులను కాపాడువాడు, దేవుని సేవ చేసేవారిని కాపాడుకునేవాడు. ఈ రాజు దర్యావేష్ అనే ఎవరు నెల రోజులు ఏ దేవునికి ప్రార్థించకూడదు, ఏ దేవునికి నమస్కరింపకూడదు, ఏ దేవునికి వారు మొక్కకూడదు అని చెప్పి ఉన్నాడో, దేవుడు ఆ రాజుతో మాట్లాడి ఆయన మనసు మార్చి, ఏ రాజు అయితే తాకీదు చేశాడో ఆ రాజే మళ్ళా నూతనమైన తాకీదు జీవోను మార్చి నూతన న్యూ జీవో ఇచ్చి ఆయన సంతకం చేశాడు. బబులోను రాజు దర్యావేషు కుయుక్తి పరుల చేత నడిపింపబడి ఒకవేళ ఆ యొక్క తాకీదును రాయవచ్చును, కానీ రాజులకు రాజైన మన ప్రభు ఆ తాకీదును పూర్తిగా మార్చివేసి దేవునికి మహిమార్థమైన తాకీదును వ్రాయించాడు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో 25వ వచనంలో, అప్పుడు రాజు దర్యావేషు లోకమందంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రములకు, ఆ భాషలు మాట్లాడే వారికి ఇలా వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించిన దేవునిగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. ఏ దానియేలును వారు దోషి అని తీర్చారో, ఏ దానియేలు దేవునికి వ్యతిరేకి అని వారు చేశారో, ఇప్పుడు ఈ రాజు ఏమంటున్నాడు, అటువంటి ప్రతి వారు కూడా దానియేలు యొక్క దేవునికి భయపడాలి. దేవునికి ఎంతో స్తోత్రం కలుగును గాక. కష్ట స్థితుల్లో, ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎటు కూడా వీరికి ఆశ్రయం లేని స్థితిలో ఈనాడు దానియేలు ప్రార్థన ద్వారా, దానియేలు యొక్క సమర్పణ ద్వారా ఆ తాకీదు పూర్తిగా మార్చబడి, ఏ దానియేలు ప్రార్థించాడో ఆ దానియేలు దేవునికి మీరు భయపడవలెను, వణకుచూ ఉండవలెను. తర్వాత అన్నాడు, ఆయనే జీవము గల దేవుడు. బబులోను రాజ్యంలో ఆయన గురించి విస్మరించాలి అని వారు చెప్తే ఆ రాజుతో చెప్పాడు, ఆయనే సజీవుడ గల దేవుడు, ఆయనే యుగ యుగములో ఉండేవాడు,
ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తోదమట్టున ఉండదు. అందువలన ఆయన ఆది మధ్యాంత రహితుడు, ఆది అంతము లేనివాడు, ఆల్ఫా ఓమేగా అనే దేవుడు, సృష్టించిన ప్రభు, రక్షించే ప్రభు. ఈ దేవుడు మనం ఆశ్రయించిన ప్రభు, మనం సేవించే ప్రభు. ఆయన గురించి ఇంకా ఏం చెప్పాడో చూద్దాం. 27వ వచనంలో, ఆయన విడిపించువాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును. రక్షించువాడును, ఆయనకు యేసును పేరు పెట్టుదురు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును. పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. పరలోకమందు ఆశ్చర్యాలు చేసేది ఆయనే, భూలోకమందు ఆశ్చర్యక్రియలను చేయవాడు ఆయనే, అద్భుతములు చేయవాడు ఆయనే. సింహముల నోటి నుండి ఈ దానియలను రక్షించను అని వ్రాయించు. ఇంత గొప్ప సాక్ష్యం, ఇంత గొప్ప కృప ప్రభు దానియేలు ద్వారా ఇప్పించాడు. దానియేలు దేవుడే దేవుడని, ఆ ప్రభువునే సేవించాలని, ఆయన్నే రక్షకుడుగా స్వీకరించాలని, ఆయనే విడిపించేవాడని, ఆయనే రక్షించేవాడు. ఉదయ కాలంలో ఏ విషయంలో నీవు మదన పడుతూ ఉన్నావు, ఏ విషయంలో వ్యతిరేకత నీవు గమనిస్తూ ఉన్నావు, ఏ విషయంలో నీ సొంత జనులే నిన్ను ఇబ్బంది పరుస్తారు అని బాధపడుతూ ఉన్నావు, నిద్ర లేకుండా ఉన్నావు, ఈరోజు దేవుడు నీకు అభయం ఇస్తున్నాడు, గంభీరమైన ఆ యొక్క వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన మిమ్మలను విడువడు, ఎడబాయడు. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు, పారసీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లు. ఎవరైతే దేవుని సేవిస్తూ ఉంటారో వారు ఆ రకంగా వర్ధిల్లేవారు. ఈ రకమైన కృప దేవుడు ఎక్కడున్నా, ప్రపంచంలో వారు నలుమూలలా ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా వారిని విడిపించి, చెరలో నుండి విడిపించి, ఐగుప్తు చెర నుండి ఎలా విడిపించాడో, బబులోను చెర నుండి ఎలా విడిపించాడో, ఆ రకంగా చెరల్లో నుండి విడిపించి వారిని వాడుకునే దేవుడు. కొంతమంది దైవజనులు అరే చెరలో ఉండినను బ్రదర్ ఆండ్రూ అనే దైవజనుడు, అలాగే జాన్ బన్యన్ అనే దైవజనుడు చెరలో ఉండినను అక్కడ కూడా దేవుని వాక్యాన్ని వారు ప్రకటించి వ్రాయగలిగి ఉన్నారు. ఆ కృప, ఆ ధైర్యము, ఆదరణ ప్రభు నీకు నాకు దయచేయును గక. ఆమెన్. పరిశుద్ధ ప్రేంగల మా పరలోక తండ్రి, నీ స్తుతులు స్తోత్రాలు. వ్యతిరేకమైన తాకీదులను కూడా వాటిని పూర్తిగా అవి పనికి రావు అని తీసివేసి వాటి స్థానంలో దైవ విరోధులకు భయం కలిగజేసి దేవుని సేవించే వారికి అనుకూలమైన ఆ యొక్క వాగ్దానాలు వ్రాయించిన ప్రభువా స్తోత్రం. ఈ రోజున కూడా ఎవరైతే భయపడుతున్నారో వారికి ధైర్యమును దాచి యేసయ్య పరిశుద్ధ నామములో అడిగున్నామా తండ్రి. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ కృపా సమాధానం అందరికీ ప్రేమించు వారికి
తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.